కొందరు కొందరు ఎట్లా సెలబ్రిటీలు అవుతారో, ఎట్లా పెద్ద పెద్ద నాయకులు అవుతారో, ఏ విధంగా విఐపీలు అవుతారో నాకైతే చాలాసార్లు అర్థమే కదబ్బా, సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ చేష్టలు భలే గమ్మత్తుగా ఉంటాయి. తాజాగా నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ట్వీట్ ఏందో, ఆ సార్ ఏందో. ఏం ట్వీట్? జనసేన పార్టీకి టీమిండియా ఐసీసీ ఛాంపియన్షిప్ గెలవడానికి ముడిపెట్టుకుంటూ ఏమంట, గెలుపుకంట అదృష్టం అవసరం లేదు అని జనసేన పార్టీ నిరూపించిందంట. ఐసీసీ ఛాంపియన్స్ గెలిచినటువంటి భారత క్రికెట్ టీం కూడా నిరూపించిందట. భారత క్రికెట్ టీము ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క టాస్ కూడా గెలవకుండానే అన్ని మ్యాచ్లు గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారట 12 ఏళ్ల తర్వాత. అండ్ జనసేన కూడా ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా లేకుండానే వాళ్ళ ప్రస్థానంలో 12 ఏళ్ల తర్వాత 100% స్ట్రైక్ రేట్తో రాజ్యాధికారంలో భాగస్వామ్యులు అయ్యారట. దీనికి అంతటికి కారణమట, ఏవేవో రాసుకుంటూ వచ్చారే. ఏమంట, అంకిత భావం, ఐకమత్యం, కూర్పు, ప్రాతినిధ్యం, ఏంటివో క్రమశిక్షణ, ఏంటివేంటివో రాసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కారణం చేత 12 ఏళ్ల తర్వాత అట్లా ఇండియా ఐసీసీ ఛాంపియన్షిప్ గెలిచిందట. 12 ఏళ్ల తర్వాత జనసేన 100% స్ట్రైక్ రేట్తో రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యారట. ఈ ట్వీట్ చూసిన తర్వాత 2 జేబుల్లో చేతులు పట్టుకొని ఎక్కడో పోవాలన్నది కనుక అది కానీ చాలా చిన్న సామెత అయిపోతుంది, చిన్న మాట. అందుకని ఈసారి ప్యాంట్లో ఒక 8 జేబులు ఉన్నా కొట్టించుకోవాలి. 2 చేతులు ఆ 8 జేబులలో ఒకేసారి పెట్టుకొని పోవాలి. అటువంటి పవర్స్ మనకు కావాలని మనం కోరుకోవాలి. ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఈ ట్వీట్ కింద నెటిజన్ల రిప్లైలు, కమెంట్లు కనుక చూస్తే అబ్బా, ఒక్కటంటే ఒక పాజిటివ్ కమెంట్ లేదు. ఎందుకుంటుంది? మరి ఎంత పిచ్చోళ్ళైనా దీన్ని ఎట్లా సమర్థిస్తారు? ఆయన జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయిందా? 2014లో కదా, 14 నుంచి 25 వరకు 12 ఏళ్ళు అయిపోయిందా? ఒక్క సీటు కానీ ఇప్పటివరకు గెలవలేదు. 2019లో గెలిచారే, జనసేన ఆమెనే గెలిచింది. అన్నయ్య ప్రజారాజ్యం రూపాంతరం చెందింది అన్నారే, అంటే 2009 నుంచి తీసుకోవాలా మనం? ఇప్పుడు 16 ఏళ్ళు అనాలా? ఎట్లా 100% స్ట్రైక్ రేటా? ఒక దగ్గర పోటీ చేసి ఆ ఒక్కటి గెలిచిన 100% స్ట్రైక్ రేటేనా? నెటిజన్లు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. నెటిజన్లు, అయ్యా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ పొత్తు పెట్టుకోలేదు, ఫైనల్లో న్యూజిలాండ్తో పొత్తు పెట్టుకోలేదు, మీ తొక్కల కంపారిజన్స్ ఆపండి అని. అదృష్టానికి, గెలుపుకు అదృష్టంతో పని లేదట అంటున్నారు. నిజమే, నువ్వు ప్రజల మధ్య పోటీ చేసి ఎమ్మెల్సీగా 10 లక్షల ఓట్ల తర్వాత గెలిచావు, నెక్స్ట్ మంత్రిగానే కాబోతున్నావు. అసలు ఎక్కడ అదృష్టమే లేదు నాగబాబు గారు మీకు అని నెటిజన్లు కామెంట్లు చెప్తూ ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికలు గెలిచావు 5 ఓట్లు 6 లక్షల ఓట్ల తేడాతో, ఇప్పుడు ఎమ్మెల్సీకి వెళ్తున్నావు, అదృష్టం లేనే లేదు అని. మరి ఈ మాటలని చెప్పే వాళ్ళు 100% స్ట్రైక్ అయితే 175 సీట్లలో పోటీ చేయాలి కదా. ఒకటంటే ఒక దగ్గర పోటీ చేసి, 10 అంటే 10 దగ్గరలో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ ఏంటి అని అంటున్నారు. ఆ భారత క్రికెటర్లు ఏమి జెండా కూలీలాగా ఆ జెండా ఈ జెండా మోయలేదులే అని చెప్పి కూడా నెటిజన్ల కింద కమెంట్లు అయితే ఓ భారీగా అసలు వాళ్ళ క్రియేటివిటీ అంట ప్రదర్శించి నాగబాబు గారి ట్వీట్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏ మాటకు ఆ మాట కానీ ఇటువంటి ట్వీట్లు ఆయనే వేసుకోంటారా అంటే ఆ తెలివితేటలు ఉపయోగించి ఎవరైనా సలహాలు సూచనలు చెప్తారా ఇట్లాంటి ట్వీట్లే అని? ఏమో అసలు ఎక్కడైనా సంబంధం ఉందా ఇండియా ఛాంపియన్ ట్రోఫీ గెలవడానికి ఈయన మాట్లాడుతున్న మాటలకి? అద్భుతమైన. ఇప్పుడు సార్ నెక్స్ట్ మంత్రి కాబోతూ ఉన్నారట.